మింగేద్దాం అనుకున్నట్ట, ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలు ఉన్నాయి, పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి, పైకి వదలలేదు కిందకి వదలలేదు, ఈ కంఠంలో పెట్టుకున్నట్ట. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరోట తెలుసా అండి? పార్వతీదేవి. ఎందుకోట తెలుసా? భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరితో తెలుసా అండి? శంకరుడి. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది, పేరుకున్న నెయ్యిలో ఉంటాడు, అంత తెల్లగా. మెళ్ళో పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారం. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేదిట మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి పండక్కి అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట, అబ్బాయి ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట. కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది, నీలలోహితుడు, నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. ఆనాడు స్వామి హలాహలాన్ని పుచ్చేసుకున్నారు. దేవతలందరూ సంతోషించారు, మళ్ళీ బయలుదేరారు. ఆనందంతో మళ్ళీ పాల సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది. ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా, ముందు హాలాహలం వస్తుంది, బెంగ పెట్టుకోవద్దు, మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు. అందుకని అందరూ బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా, ఇంకా హాలాహలం వచ్చేసింది, ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన. అది ఏమిటో చూడాలని సంతోషంగా తిప్పేస్తున్నారు. పాల సముద్రం వంక చూస్తూ తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో మొట్టమొదట అందులోంచి సురభి కామధేను పైకొచ్చింది. ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు, కొమ్ములు, తల, పృష్ఠభాగం, ఆ అందమైనటువంటి శరీరం, దాని 4 పాదములు, తోక, ఆ కన్నులు, ఆ ముట్టె, ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడి. అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది. అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేను. ఆ కామధేనువుకి నమస్కరిస్తే ఆ గోవుని చూసి స్వామి అన్నారు, దేవమునులు పుచ్చుకోండి, మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు, దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి, అందరూ బాగుంటారు, అందుకని కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు. దేవమునులు పుచ్చుకున్న తర్వాత మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది. దాన్ని ఉచ్చైశ్రవము అంటారు.